అందరికీ నమస్కారం. ఈ రోజున ఈ గెట్ టుగెదర్ ఏర్పాటు చేసి అందరినీ కూడా ఇక్కడికి ఆహ్వానించి మీ ఆశీస్సులు ఇప్పించేందుకు మరి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి తమ్ముడు నానికి, అలాగే ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి మా నారాయణన్నకు. మా నారాయణన్న ఏంటంటే వేదిక మీద వద్దు మీ అందరూ ఉన్నారు కదా, నేను ఇక్కడుండి మీకు ఆశీస్సులు ఇస్తానని మరి అక్కడే ఆశీనులయ్యారు. అలాగే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ ముందుగా ఈ కార్యక్రమం కోసం మన మధ్యకు వచ్చి మరి వారి నిండు మద్దతుని అలాగే మరి ఆశీస్సులు ఇచ్చినటువంటి మన ఎమ్మెల్సీ అప్పిరెడ్డన్నకు, అలాగే ఎమ్మెల్సీ ఏస్ రత్నం గారికి, విచేసినటువంటి పెద్దలందరికీ, ఇక్కడికి విచేసినటువంటి అక్క చెల్లెమ్మలకి, అన్నదమ్ములందరికీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. వాస్తవంగా నాని మాట్లాడాక, అప్పిరెడ్డన్న మాట్లాడాక, ఆ తర్వాత ఏసరత్నం అన్న వీళ్ళందరూ మాట్లాడాక పెద్దగా నాకు మాటలైతే ఏమీ లేవు. ఎందుకంటే చెప్పాల్సినవన్నీ కూడా వాళ్ళు చెప్పేశారు, మాట్లాడాల్సినవి కూడా మాట్లాడేశారు. మీ అందరికీ తెలుసు, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బీసీలని ఏ విధంగా హక్కును చేర్చుకుని ఈరోజు రాష్ట్రంలో బీసీలు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఉన్నారు, బీసీలకు ఒక పార్టీ ఉందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని నిరూపించినటువంటి పార్టీ, నిరూపించినటువంటి నాయకుడు మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారని గర్వంగా చెప్పుకోగలుగుతాం. టైం చాలా తక్కువ ఉంది, ఇంకొక జాయినింగ్స్ కూడా ఉన్నాయి కాబట్టి 2-3 మాటలే చెప్పి ముగిస్తాను. ఆర్ కృష్ణయ్య గారు చాలా సందర్భాల్లో వారి మాటల్లో చెప్తూ ఉంటారు ఏంటంటే, ఆయన జాతీయ నాయకుడిగా మిగతా రాష్ట్రాలు తిరిగినప్పుడు మిగతా రాష్ట్రాల్లోకి వెళ్ళి వారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైతే బీసీలకు ఒక ప్రయారిటీ ఇచ్చారో దాని గురించి చెప్తున్నప్పుడు మిగతా రాష్ట్రాల్లో అడిగేవారంట, జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా బీసీనా, ఆ రాష్ట్రంలో ఎందుకు బీసీలకు అన్ని పదవులు ఇస్తున్నాడు, బీసీలకు అన్ని పథకాలు ఇస్తున్నాడు, బీసీల కోసం అంత డబ్బు ఖర్చు చేస్తున్నాడు, బీసీలకే మరి పూర్తి స్థాయిలో అన్ని అవకాశాలు ఇచ్చి అందలం ఎక్కిస్తున్నారని వారిని అడిగేవారట. ఆయన చెప్తా ఉంటాడు. అంటే ఒక్కసారి ఆలోచన చేయండి, మిగతా రాష్ట్రాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా చేస్తున్నారు, ఆయన ఏమన్నా బీసీనా అని అడుగుతున్నారంటే ఒక్కసారి ఆలోచన చేయండి. బీసీలకు జగనన్న ఇచ్చినటువంటి ప్రాధాన్యత ఎటువంటిది అని మీరందరూ కూడా గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఈ రోజున మీ రజనమ్మకు అసలు ఊహకే అందనటువంటి నియోజకవర్గం చిల్లూరుపేట నియోజకవర్గం. మరి అలాంటి ఒక నియోజకవర్గంలో మీ రజనమ్మకు మన జగనన్న అవకాశం ఇచ్చి ఆశీస్సులు ఇచ్చి అక్కడున్నటువంటి ప్రజలందరూ కూడా నిండు ఆశీస్సులు ఇచ్చి మరి అక్కడ చిల్లూరుపేటలో ఎమ్మెల్యేగా గెలవడం అంటే అదొక చరిత్ర. స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా మనం చూసుకున్న చిల్లూరుపేట నియోజకవర్గ చరిత్రలో ఎప్పుడూ కూడా బీసీకి ఇచ్చినటువంటి దాఖలాలు లేవు, రావేమో కూడా. ఇస్తే జగనన్నే ఇచ్చారు, మళ్ళీ కూడా జగనన్నే ఇవ్వాలి. ఇంకెవరూ ఆ ధైర్యం చేయరు, సాహసం అంతకన్నా చేయరు. మరి అలాంటి సాహసం చేసి మరి జగనన్న నిండు ఆశీస్సులు ఇచ్చి అక్కడున్నటువంటి ప్రజల ఆశీస్సులతో చిల్లూరుపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా అంతటితో ఆగకుండా జగనన్న కీలకమైనటువంటి వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా అవకాశం ఇచ్చి, అంతే కీలకమైనటువంటి విశాఖ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఇచ్చి, అలాగే ఇంకా ఒక మెట్టు ముందుకు వెళ్తే అంతే కీలకమై ఒక సంచలనం, గుంటూరు వెస్ట్ అంటేనే ఒక సంచలనం, మహామహులు ఉంటారు ఇక్కడ, హేమీలు ఉంటారు ఇక్కడ. ఇలాంటి ప్రాంతంలో మరి ముఖ్యమంత్రి గారు ఎమ్మెల్యేగా నిలబడి ఇక్కడ ప్రాంత ప్రజలకి ప్రాతినిధ్యం వహించాలి, ఇక్కడ నుంచి పోటీ చేయని మరి చెప్పగానే ముఖ్యమంత్రి గారు మాటకు శిరస్సు వహించి ఈ రోజున ఇక్కడ మీ మధ్య నిలబడి మీ అందరి ఆశీస్సులతో మీ దీవెనలతో మరి ఇక్కడ మీ రజనమ్మ పోటీ చేస్తూ ఉంది. కాబట్టి మీ అందరినీ ఒకటే అడుగుతా ఉన్నాను, ఉన్నతమైనటువంటి ఆశయాలతో ప్రజాసేవే లక్ష్యంగా రాజకీయాల్లోకి రావాలనేటువంటి ఆలోచనతో రావడం జరిగింది. ఇంతకుముందు
బీసీ సంక్షేమ సంఘంలో పనిచేసి ఎంతోమంది బీసీలకు అన్ని విధాలుగా కూడా నా చేతనైనంత వరకు నేను అండగా ఉన్నటువంటి పరిస్థితులు మీ అందరికీ కూడా తెలుసు. మరి ఎప్పుడు ఏ బీసీకి ఏ కష్టం వచ్చినా కూడా ఖచ్చితంగా అండగా ఉన్నాను. నా వంతు సాయం నేను చేయడానికే ప్రయత్నించాను. మరి ఈరోజు కూడా చెప్తా ఉన్నాను, మీ అందరికీ ఏదున్నా కూడా పూర్తి స్థాయిలో మీ అందరికీ అన్ని విధాలుగా కూడా మీ రజనమ్మ అండగా ఉంటుంది అని చెప్పి మీ అందరికీ కూడా మాటిస్తూ ఉన్నాను. ఇక్కడ ఉన్నటువంటి మీ అందరూ కూడా కుటుంబ సభ్యుల్లాగా ఉన్నటువంటి మీ అందరూ కూడా ఖచ్చితంగా మీ నిండు ఆశీస్సుల్ని మీ విడుదల రజనమ్మకి ఇవ్వవలసిందిగా మీ అందరినీ కూడా చేతులు జోడించి వేడుకుంటా ఉన్నాను. అలాగే మన ఎంపీ అభ్యర్థి గారు ఉన్నారు, రోసయ్య గారు, వారికి కూడా మీ నిండు ఆశీస్సులు ఇవ్వవలసిందిగా కోరుతా ఉన్నాను. అలాగే స్టేట్ వైజ్గా ముదిరాజులది ఒక డిమాండ్ ఉంది. అదేంటంటే ద్వారకా తిరుమలలో ఒక సత్రం ప్లేస్ కోసము ఎప్పటి నుంచో కూడా కొన్ని సంవత్సరాల నుంచి కూడా అక్కడ ఒక ప్లేస్ కావాలని చెప్పి స్టేట్ వైజ్గా కూడా ఒక డిమాండ్ ఉంది. దానికి సంబంధించి నేను మంత్రి అయ్యాక 2-3 సార్లు దాని మీద రివ్యూస్ కండక్ట్ చేసి అధికారులతో నేను ఫాలోఅప్ చేయడం జరిగింది. అది చివరి స్టేజ్లో ఉంది. అంటే ద్వారకా తిరుమలలో కమ్యూనిటీకి కావాల్సినటువంటి సత్రం రిలేటెడ్ది అది చివరి స్టేజ్లో ఉంది. ఇంకా ఈ కోడ్ అని రావడం వల్ల అట్లా ఉండిపోయింది. రేపు రానున్న రోజుల్లో మళ్ళా మన జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక ఆ స్థలం కేటాయించి ఆ కేటాయించిన తర్వాత దానికి ఇంకేదైనా ఫండ్స్ అవసరమైతే కూడా ఖచ్చితంగా నేను అండగా ఉంటానని మీ అందరికీ కూడా మాటిస్తూ ఉన్నాను. అలాగే ఇక్కడ కూడా మీకు ఏ అవసరం ఉన్నా ఏదున్నా కూడా ఖచ్చితంగా నా దృష్టికి తీసుకురండి. మీకు నా సాయశక్తులుగా పూర్తి స్థాయిలో కూడా మీ అందరికీ అండగా ఉంటానని మాటిస్తూ మీ అందరి నిండు ఆశీస్సులు ఒకటి మీ విడుదల రజనమ్మకి అలాగే మన ఎంపీ అభ్యర్థి అయినటువంటి కిలార్ రోసే అన్నకి ఉండి మీ 2 అమూల్యమైనటువంటి ఓట్లు ఫ్యాన్ గుర్తుకు వేసి దీవించవలసిందిగా కోరుతున్నాను. అలాగే మీ అమ్మాయిది బ్యాలెట్లో 3వ నంబర్ ఫ్యాన్ గుర్తుకి 3వ నంబర్లో మీ అమూల్యమైనటువంటి ఓటు వేసి దీవించవలసిందిగా కోరుతున్నాను. మన ఎంపీ గారికి కూడా మీ అమూల్యమైనటువంటి ఓటు ఫ్యాన్ గుర్తుకు వేసి దీవించవలసిందిగా మీ అందరినీ కూడా కోరుకుంటూ మరొకసారి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినటువంటి పెద్దలందరికీ, మా మల్లికార్జునకు కానీ పెద్దలందరికీ, ఇక పేర్లు చాలా ఉన్నాయి, ప్రతి ఒక్కరికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క అక్కకి ప్రతి ఒక్క అన్నకు కూడా మరొకసారి చేతులు జోడించి నమస్కరిస్తూ మీ అందరి ఆశీస్సులు మీ విడుదల రజనమ్మకు ఉండాలి, ఆశీర్వదించండి, మీకు అండగా ఉంటానని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలమ్మా.